హలో. ఓహో. ఓకే. ఓకే వచ్చేస్తున్నా, దడదలు ఆడించేద్దాం. ఫైన్. కనిపెట్టేశారు కదా ఎవరితో మాట్లాడుతున్నాను కదా. ఈ రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోయే గెస్ట్తోనే మాట్లాడుతాను. ఆ గెస్ట్ ఎవరా అని బాగా కుతూహలంగా ఉంది కదా. సో తెలుసుకున్న దగ్గర నాకు కూడా అలాగే ఉంది. తెలిసాక ఓహో మనోళ్ళే కదా అనిపించింది. బట్ ఈ గెస్ట్తో ఏంటంటే, ఇప్పుడు వరకు ఉన్న గెస్ట్లు అందరూ బాగా తొందరగా అరే బావ రారా అంటే సిద్ధుగడు వచ్చాడు అలా అలా తొందరగా పిలిచిన వాళ్ళు వచ్చారు. కానీ ఈ గెస్ట్ మాత్రం ఎప్పుడు ఫోన్ చేస్తున్నాం బిజీ 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 అంటుంది. బిజీ అంటే మనం వదులుతామా? మనం బిజీయే. అయినా సరే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఆ గెస్ట్ని పట్టుకున్న, సాధించి శోధించి పరిశోధించి ఇప్పుడు ఆ గెస్ట్ దగ్గరికి వెళ్తున్నా. సో జస్ట్ 2 minutes ఓపిక పట్టుండి. ఇంట్రడక్షన్ ఇస్తా గెస్ట్తే. అట్లా ఉంటుంది మనతోని. పరిగెత్తి 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 కార్లు దిగి మెట్లు ఎక్కి లిఫ్ట్లు ఎక్కి ఈ కష్టం అంతా ఎవరి కోసం తెలుసా? మీకోసం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం, ఎంటర్టైన్ చేయడం కోసం. సో ఎంటర్టైన్మెంట్ ఈరోజు మామూలుగా ఉండదు. ఇంకొక అట్లే టన్నుల్లో ఉంటుంది. సో ఆ గెస్ట్ ఎవరు చూపించేస్తా. హాయ్ హలో, అట్లుంటది మనతోని. ఇది అన్లిమిటెడ్ ఫన్ కా అట్ట. అట్లుంటది మనతోని. ఈరోజు గెస్ట్ మనిషి స్వీటు, యూత్కి హార్ట్ బీటు, యాక్టర్ కమ్ యాంకర్ మన శ్రీప్రియ. హాయ్ రెడ్డి. హాయ్ ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నాను. చెయ్యి వదిలేస్తున్నా ఏంటి? మరి ఈ షో అంతా పట్టుకుంటే హ్యాండ్ బాగుంది. ఇచ్చేస్తున్నావా? సో చాలా రోజులైంది చూసి. ఎలా ఉన్నావు? ఏంటి విశేషాలు? చాలా బాగున్నాను. యాజ్ ఆల్వేస్ నువ్వు కూడా చాలా. నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడు నువ్వు ఆల్మోస్ట్ ఫస్ట్ సీరియల్ చేస్తున్నట్టున్నావు. అప్పటి నుంచి ఇలాగే ఉన్నావు తెలుసా. అసలు అదే వెయిటా? అంతే 82 kgs ఉన్నావా? 82 58 68 చెప్పకూడదు కదా అమ్మాయిలు, చెప్పకూడదు కదా అమ్మాయిలు. సో బట్ మెయింటైనింగ్ సో గుడ్. థ్యాంక్ యూ. ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? ప్రస్తుతానికి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా. అది కావాలి మనకి. ఎవరైనా సరే ఎంత కష్టపడినా దేనికోసం? లైఫ్ ఎంజాయ్ చేయడం కోసం. Yes. డైరెక్ట్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఇంకా కష్టపడ్డం. కష్టపడిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కొంచెం సెల్ఫ్ లవ్ టైం తీసుకొని కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయాలి. సెల్ఫ్ లవ్ ఎందుకు? ఎవరొకరు లవ్ చేస్తారు కదా నిన్ను. కావాలంటే ట్రై చేయొచ్చు కదా. ఎదురుకుండా ఉండొచ్చు కొన్నిసార్లు. యాంకరింగ్ లో చేయండి. కెమెరా ఉంది, కెమెరా అవతల నుంచి అబ్బాయిలు ఎవరన్నా చూస్తుంటే ఓకే. నువ్వు ఎదురుకుండా అంటే ఆ ఎదురుకుండా అనుకుంటున్నావా? నాకు ఎదురు కెమెరా సార్. ప్రతిదీ తెగ్గొడేస్తానికి కూర్చుంది పిల్ల. అవును ప్రియా, నీ ఫస్ట్ సినిమాయే లిజర్డ్ బాలయ్య బాబు గారితో స్టార్ట్ చేసావు. అసలు హౌ ఇది? నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉంది రెడ్డి. ఇండస్ట్రీకి రావాలి, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది. బట్ అది సినిమానా టీవీయా ఆ డిఫరెన్షియేట్ చేస్తే నాకు టీవీయే ఇంట్రెస్ట్ ముందు నుంచి కూడా, పెద్ద స్క్రీన్ కన్నా. బట్ నాకు తెలిసిన ఏకైక వ్యక్తి ఇండస్ట్రీలో అప్పుడు బోయపాటి గారు అనమాట. ఒక ఎక్స్పీరియన్స్ కోసం చేశాను అనమాట. లెజెండ్. సరే రౌండ్కి వెళ్ళిపోతాం. రెడీ? ఇక మొదలెడదామా? నేను రెడీ. ఫస్ట్ రౌండ్. ఓకే, ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. చిక్క మొదలెడదామా? ఈ రౌండ్లో ఏంటంటే, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్కి ఎవరికైనా కాల్ చేసి నువ్వు లవ్లో ఉన్నానని విత్ సమ్మన్, యువర్ ఇన్ లవ్ విత్ సమ్మన్ అని చెప్పి డీటెయిల్స్ చెప్పకుండా వాళ్ళని, అంటే తెలుసు కదా నేను కన్ఫ్యూజ్ చేసి ఒక 2-3 minutes ఎంగేజ్ చేయాలి కాల్లో. అంతే. ఎవరికి చేసుకొని నీ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్. అన్షూట్ చేస్తే అసలు అబ్బే మీ బాండింగ్ నాకు తెలుసు కాబట్టి అస్సలు నమ్మదు. వికీకి చేద్దాం. బెస్ట్ ఫ్రెండ్. నా బండారం బయట పెట్టకపోతే చాలీడు. ఎవరిలో బయట పెట్టారు. ఓకే. హలో. హాయ్ రా. చెప్పే. ఎక్కడున్నావు? ఇంట్లో. సరే, ఒక మ్యాటర్ చెప్పాలి నీకు. ఏమైంది? సీరియస్ ఏం కాదులే కానీ ఓకే. అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. నువ్వేనా మాట్లాడేది? అదేంటి నేనే ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇట్లా చేయవే. అంటే ఒక సిచ్యువేషన్ చెప్పాలి నీకు. అదే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావా ఏంటి అని కొంచెం భయం వేస్తుంది. ఓకే చెప్పే. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా.
నైస్ జోక్ నెక్స్ట్ జోకా? నెక్స్ట్ ఏంటి చెప్పు, మ్యాటర్ రేపు అసలు మ్యాటర్. జోక్ కాదు విక్కీ, సీరియస్ గానే నిజంగానే ఒక అబ్బాయిని అంటే నచ్చాడు. ఇంకెన్ని రోజులని ఇట్లా సింగిల్ గుడ్డం చెప్పు మనం కూడా. ఓకే మంచిదే లవ్ చేయడం, కానీ ఇంత సడన్ గా ఏంది అసలు, హింట్ కూడా లేకుండా? ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ వన్స్ నాకు కన్ఫర్మేషన్ వచ్చాక నీకు చెప్దాంలే అని. దాచేవన్నమాట చాలా కాదులే కానీ ఏదో కొంచెం. సరే అవన్నీ తర్వాత చెప్తా కానీ యాక్చువల్లీ నువ్వు నమ్మాలంటే అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు, ఒకసారి పరిచయం చేస్తా, మాట్లాడతావా? జోక్ చేస్తున్నావు? ఆ దయ్యం జోక్ కాదు సీర్, అబ్బాయితో పరిచయం చేస్తా అని చెప్తున్నా కదా, ఇంకేంటి జోక్? ఓకే నిజంగానే మాట్లాడు, ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి. నేనెందుకు మాట్లాడాలి? హలో, పరిచయం చేస్తా నీకు. అది డైరెక్ట్ ఎక్కడున్నా చెప్పు, వస్తా. డేట్ కొచ్చాం యాక్చువల్లీ. ఇది ఎప్పటి నుంచి ఏం జరుగుతుంది చెప్పని కూడా చెప్పలే అసలు. నిజంగానా ఉన్నాడు పక్కన? సరే మాట్లాడు, నేను మళ్ళీ డీటెయిల్స్ అని నీకు తర్వాత. నేను తెలుసా అసలు అతనికి? నువ్వు తెలియకుండా ఎలా ఉంటావు? నువ్వు అని తెలియకుండా ఉంటారా? అదేలే, కానీ ఎప్పటి అరే ఇవ్వవి, అతని పేరన్నీ ఏంటే బాబు? పేరు కృష్ణారెడ్డి. మీ రెడ్డిసేగా మొత్తానికి. సరే మాట్లాడు ఒకసారి. ఓకే. ఏ కృష్ణ, విక్కీ. ఎందుకు ఫస్ట్ నేను? ఏం కాదు, ఒకసారి మాట్లాడు. వాడు అప్రూవ్ చేస్తేనే నీకు ఎస్ అని గట్టిగా చెప్పగలను. హాయ్ బ్రో. హాయ్ దిస్ విక్రాంత్ బ్రో. దిస్ ఇస్ కృష్ణారెడ్డి బ్రో. యా ఇప్పుడే చెప్పింది. ఏంటి బ్రో సడన్ నిజం ఆయన జోక్ ఏమన్నా చేస్తున్నారు ఇద్దరు? లేదు నాకు సడన్ గానే చెప్పింది. ఓ తనే ప్రపోజ్ చేసిందా? ఏమంటారు మీరు? కలుద్దాం బ్రో, ఒకసారి కలిస్తే నేను చెప్తాను. మీరు కలిసి మీరు ఒప్పుకుంటారా ఏంటి? మీరు లవ్ చేస్తారే నన్ను? నేను అదే అడుగుతున్నా, మరి నా కాలేజ్ నాతో మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఎవరిని అడిగి ఒప్పుకోలేదు, నేనే ఒప్పుకున్నా. ఈ అమ్మాయి మాత్రం విక్కీ ఒప్పుకోవాలి, అంశు ఒప్పుకోవాలి. ఇప్పుడు రేపు పెళ్ళాక అన్నిటికి విక్కీకి అంశుకి ఫోన్ చేస్తే అలాగే ప్రతిసారికి. అయితే మీరు కరెక్ట్ కాదు బ్రో, ఇప్పుడు చెప్పేస్తా. వద్దంట, కరెక్ట్ కాదు బ్రో, వద్దే, రిజెక్ట్ చేసేయమంటారా? అయితే చాలు. అరే నేను ఒక చిన్న షోలో ఉన్నాను, షూట్ లో. సిగ్గుండాలి. సరే చిన్న ప్రాంక్ కాల్ చేయమంటే నీకు చేసా. థ్యాంక్ యూ విక్కీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ హియర్. నిజంగానే కృష్ణయే, బట్ లవర్ కాదులే బ్రో. చేసేస్తా. లవ్ యూ టూ సుప్రియా. సరేనా, థ్యాంక్ యూ బ్రో. బాయ్. ఎందుకు జనరల్ గా విక్కీ ఎవరో ఒకసారి మన వాళ్ళకి ఇంట్రో ఇవ్వచ్చు కదా, జనరల్ గా ఎవరో తెలియదు కదా విక్కీ. నా సోషల్ మీడియా ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుస్తుండొచ్చు విక్కీ ఎవరు అని. విక్కీ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో. అంశు ఎలాగో విక్కీ కూడా అలాగే బెస్ట్ ఫ్రెండ్. ఎస్. సో తను కూడా ఇండస్ట్రీలో ఓన్స్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఏజెన్సీ. సరే, సో మీ మమ్మీకి కాల్ చేసి నువ్వు ఒక లవ్ చేస్తున్నానని చెప్పాలి, డీటెయిల్స్ చెప్పకుండా చెప్తూ మేనేజ్ చేస్తూ ఎంగేజ్ చేయాలి. నమ్మాలి. ఐ డూ మై బెస్ట్, బట్ మా అమ్మ రియాక్షన్ ఎట్లుంటుంది? క్లైమాక్స్ లో నేను ఎంటర్ అవుతా ఇన్ కేస్ అవసరం అయితే. రెడీ? హలో, ఎక్కడున్నావమ్మా? వేరే వెళ్ళొచ్చానమ్మా. సరే నీకు ఒక విషయం చెప్పాలి. ఏమైంది? అది నాకు ఒక అబ్బాయి నచ్చాడు మమ్మీ. చెప్పు. నవ్వట్లేదు అంటే నీ రియాక్షన్ ఎట్లుంటుందో అని ఏడం లేక నవ్వుతుందా? సరేలే, విన్నాలే, నమ్మేలే. ఏదంటే ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కదా, ఎవరో తెలియని అబ్బాయి కంటే తెలిసిన అబ్బాయి బెటర్ కదా అని. ఎవరో తెలిసిన అబ్బాయి? అదే నాకెప్పటి నుంచో తెలుసు, నీకు తెలియదులే కానీ నేను పెళ్లి అనుకుంటున్న దగ్గర నుంచి కొంచెం బయట చూస్తున్నా కదా. సో అలా ఒక అబ్బాయి కనెక్ట్ అయ్యాడు, చాలా మంచోడు, మంచి జాబ్ చేస్తున్నాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మా జోక్ కాదు, నేను సీరియస్ గా చెప్తున్నా. సరేలే, విన్నాలే, నమ్మేలే. హలో. సరే మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు చేసుకోను? ఇప్పుడే ఇంకెందుకు అయిపోయిందిగా. మాట్లాడుతున్నా, చేసుకున్నా, ఫిక్స్ అయిపోయినప్పుడు చేసేసుకోవడం అక్కడే.
నువ్వు ఏంటి కామెడీ అనుకుంటున్నావా? ఏం అనుకోలేదే, నువ్వైనా కామెడీ అనుకొని చదువుతున్నావు. నువ్వు సీరియస్ గా చదువుతున్నా, నేను సీరియస్ గా చదువుతున్నా. సరే నీకు ఓకే కదా? నాకు ఓకే, నాకేం తెలుసు పిల్లోడు, నాకు తెలియదు కదా, నీకే కదా తెలుసు బాగా. అబ్బా నీకు తెలుసు కదా నాకు ఎలాంటి అబ్బాయి కావాలో, అలాంటి అబ్బాయి కూడా. సరే ఇంకెందుకు కానివ్వండి. అదే చెప్పు, అదే చెప్పు. హలో కాదు మమ్మీ, నేను సీరియస్ గా చెప్తున్నా, కామెడీ చేస్తావేంటి, నవ్వుతావు? నా లైఫ్ మ్యాటర్ ఇది. నువ్వు సీరియస్ గా చెప్తున్నా, నాకు అనిపించలా. నువ్వు కూడా నవ్వుతా చెప్తున్నావు, నేను నవ్వుతా మాట్లాడుతున్నా. అంటే నవ్వుతా అంటే ఇంట్లో ఒప్పుకుంటారు కదా అన్న నమ్మకంతో నేను చెప్తున్నా. నువ్వేమో దాన్ని అసలు ఊర్లో కరివేపాకు తీసినట్టు తీసేస్తున్నావు నేను చెప్పిన టాపిక్ ని. ఒక లాజిక్ నీకు అర్థం కావట్లా. నువ్వు ఇందాక ఏమన్నావు, చేసుకునేది నేను, నాకు కదా నచ్చాలి అన్నావు అన్నావు కదా. అప్పుడు చేసినది నువ్వు, నీకు నచ్చితే చాలు, మాకేముంది ఇంకా. మీకు నచ్చాలి కదా, ఫ్యామిలీ అప్రూవల్ కూడా ఉండాలి కదా. అయ్యో అప్పుడు నీకు నచ్చిందని చెప్పేసావు. రేపు నా పిల్లలు డైపర్లు మార్చాలంటే నువ్వు రావాలి కదా. ఎవరికైతే డైపర్లు మార్చాలి, ఏం చేస్తావు? ఒప్పుకుంటే మారుస్తావు, లేకపోతే నువ్వు మ్యాన్ మార్చుకుంటారు. అంతే. డాడీ ఫోన్ చేస్తున్నాడు ఎందుకు నాకు? ఏమోనమ్మా తెలియదు మరి, అది తెలిసిందేమో ఆయన 6th సెన్స్ తెలిసిందేమో. లేడా పక్కన డాడీ? లేదు, నేను ఎనిగెళ్ళలో ఉన్నానని చెప్పానా? సరే డాడీకి ఇప్పుడే చెప్పకలే కానీ నేను ఇంకొన్ని రోజులు ట్రావెల్ అయ్యాక అప్పుడు చెప్తాను. సరే ఒకసారి మాట్లాడతావా అబ్బాయితో? ఇప్పుడు అబ్బాయితోనే ఉన్నా యాక్చువల్లీ. ఏం మాట్లాడాలి నాకేం తెలుసు అసలు. నువ్వు ఏదన్నా పెళ్లి సంబంధం వచ్చినప్పుడు మాట్లాడతావు కదా, అట్లనే మాట్లాడు. అసలు నేను అంటే నాకు తెలియదు కదా, తెలియనప్పుడు ఇంకేం మాట్లాడతావు? అడుగు అబ్బాయి ఏం చేస్తాడో ఏంటి మాట్లాడు. వస్తే చాలువే కానివే. ఏమో ఒకసారి మాట్లాడతాడంట అబ్బాయి. ఒక్కసారి మాట్లాడు మా ఇస్తున్నా. హలో ఆంటీ. హలో ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను ఆంటీ. మీరు చాలా చిల్ ఫన్ లవింగ్ అని చెప్పగానే ఒప్పుకుంటారని చెప్పిందండి. అవునా? నేను కాదు కదా ఒప్పుకోవాల్సింది, నీకు అది చెప్పకూడదు. ఎప్పుడు ఒప్పేసుకుందండి? ఎవరు ఒప్పుకోవాలండి? వాళ్ళ నాన్న కదా ఒప్పుకోవాలి, మాదేముంటది. మీరు ఉంటే చాలు, మీరే హోమ్ మినిస్టర్ అని చెప్పింది ఆవిడ. బట్ట చెప్పిందా? అయితే నీతో కూడా జోక్ చేసి. అంటే ఇప్పుడు నన్ను లవ్ చేసిన కూడా జోకేనా అంటారా? అంతే కదా. అవునా ప్రియా? నేను సీరియస్ గానే చెప్తున్నా, మమ్మీ నమ్మట్లేదు. కాల్ చేస్తున్నారు, ఒక నిమిషం నేను ఆయనతో మాట్లాడతానండి. అది ఆ పని చేయమ్మా. ఒక్క నిమిషం. బాయ్ ఆంటీ. బాయ్ మా. మీ డాడీ కాల్ చేస్తున్నారు. అసలు ఎంతైనా నమ్మారా? నేను బొక్కలు కూడా నమ్మరు అబ్బా. సొంత తల్లి ఎంత చేసుకో మేమెందుకు డైపర్లు కలితే ఎవరు నువ్వు మీ ఆయన మార్చుకోండి. బా ఎంత దారుణంగా ఉన్నా. యూ ట్రైడ్ సో గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అలా ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం. రెండో రౌండ్కి వచ్చేసి నేను రీసెంట్గా యూట్యూబ్లో చూసాను, నీకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడని నువ్వు ఎత్తుకుని ఒక తమ్నైల్ పెట్టేసి ఆల్రెడీ అన్నారు. నువ్వు పెళ్ళి ఎప్పుడు అయింది, పిల్లలు ఎప్పుడు పుట్టారు అంటే నీకు పెళ్ళి నువ్వు చేసుకున్నావు, యూట్యూబ్ వాళ్ళు చేశారు? నాకు అర్థం కావట్లేదు ఏంటదని కదా. డౌట్ లేదు, యూట్యూబ్ వాళ్ళే చేశారు. ఏంటలా? ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ వాళ్ళ బాబుని ఎత్తుకొని పిక్చర్ పోస్ట్ చేసా, నా బేబీ అని రాసేసారు యూట్యూబ్ లో. నేను అదే అనుకున్నా, రే నాకు పెళ్లి ఎప్పుడు అయింది, బాయ్ ఫ్రెండ్ లేడరా అంటే మీరు పెళ్లి పిల్లలు రాస్తున్నారు. బాగుంది, పెళ్లి మనం చేసుకోకపోయినా యూట్యూబ్ లో చేసేస్తారు, పిల్లలు కూడా ఇచ్చేస్తున్నారు. పెళ్లి డబ్బులు కొంచెం మా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయండి. డబ్బులు మాత్రం ఇవిడికి ఏంటి, దాని మీద ఎంత వ్యూస్ వచ్చినా డబ్బులు మాత్రం నీ మీద వస్తుంది. కాబట్టి ఆల్రెడీ నువ్వు యాంకరింగ్ చేద్దామని యాంకరింగ్ స్టార్టింగ్ లో కొంచెం చేసినట్టు ఒకటి యాంకర్ అవుదామని వచ్చి నువ్వు తొందరగా ఆర్టిస్ట్ అయిపోయావు. నువ్వు మిస్ అవుతాను నీ యాంకర్ కెరీర్ ని మళ్ళీ కాసేపు నీ దగ్గర తీసుకొద్దాం అనిపిస్తుంది. ఏమంటావు? ఈ షో నాకు ఇచ్చేస్తున్నావా? ఈ షో మొత్తం ఇవ్వం, ఎత్తే ఆయన డబ్బులు కూడా నీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫ్రెండ్ వేగా. రెండు నిమిషాలు ఇస్తా కావాలని. ఓవర్ టు ప్రియా. హాయ్ హలో, వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ షో. సో ఇవాళ మనతో ఉన్నారు కృష్ణారెడ్డి. హాయ్ క్రిష్. అందరు అడిగే రొటీన్ రొట్ట క్వశ్చన్లు కాకుండా మనం కొంచెం ఫ్రెండ్స్ కాబట్టి క్యాజువల్ గా చిట్ చాట్ చేసుకుందాం. ఫీల్ కంఫర్ట్? యా, వెరీ కంఫర్టబుల్. ఎప్పుడు నువ్వు ఓకేంటి ఇప్పుడే యాంకర్ నేను గెస్ట్ కదా. నీకు లైఫ్ పార్ట్నర్ వచ్చే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనుకుంటావు? ఇంకా క్వాలిటీస్ ఏం లేదు, ప్రియా అయితే చాలు.
తూదు ముక్కు, అలాగే బ్యూటిఫుల్ స్మైల్, అలా నవ్వితే బొగ్గులు ఎర్రగా అయిపోవాలి. ఆ చేతులు అసలు ఫింగర్స్ ఎవరికైనా అంత పింక్ ఉంటాయా చెప్పు. నన్ను యాంకరింగ్ చేయమని చెప్పి నువ్వు ఫ్లర్టింగ్ స్టార్ట్ చేసావేంటి? నేను ఇందాక నుంచి అదే చేస్తాను, నీకు అర్థం కాదు. మూవింగ్ టు ద థర్డ్ రౌండ్. ఈ రౌండ్ పేరు వచ్చేసి నీకు బాగా ఇష్టమైన రౌండ్, ఓన్లీ వన్స్. ఇప్పుడు నేను కొన్ని ఆప్షన్లు ఇస్తాను, అందులో ఏ హీరోతో డేట్కి వెళ్ళాల్సి వస్తే ఎవరితో వెళ్తావు, లవ్ చేయాల్సి వస్తే సీరియస్ లవ్ చేయాలంటే ఎవరితో చేస్తావు, మ్యారేజ్ చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటావు, కిస్ చేయాలంటే ఎవరిని చేస్తావు, అండ్ ఫైనల్లీ లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఎవరితో వెళ్తావు. రెడీ? 5 ఆప్షన్లు మర్చిపోతే నేను చెప్తా. ఫస్ట్ డేట్. నాని గారు డేట్ అంట ఫస్ట్ వచ్చింది, రాసుకోండి యూట్యూబర్స్. రెండోది లవ్, సీరియస్. లవ్ అల్లు అర్జున్ గారు. ఏమన్నా స్నేహారెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? అండ్ నెక్స్ట్ పెళ్ళి యారమ్మా? విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకోకపోతే అక్కడ వేరే హీరోయిన్. సో నెక్స్ట్ పెళ్ళి అయిపోయింది, సో కిస్. రామ్ చరణ్ గారు. ఉపాసన గారు. ఇంకా మిగిలింది లాంగ్ రైడ్ ఆబ్వియస్లీ రీసెంట్ గా మేము వచ్చింది నేను ఆ బస్ చూసే ఈ నెక్స్ట్ లాంగ్ రైడ్ వెళ్ళాలి బాలబాబు గారితో. రైట్ అనుకుంటా. సో ప్రియా, ఎంటర్టైన్మెంట్ కొంచెం నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్దాం ఈ రౌండ్ తీసుకొచ్చాను. ఈ రౌండ్ పేరు ఏంటో తెలుసా? ఏంటి? మీకు అర్థమవుతోందా? ఈ రౌండ్ లో నథింగ్, చాలా ఈజీ. నీకు ఒక ఇంకో ఇక్కడ స్క్రీన్ అది నీకు కనపడాలి, అనిపించి ఇది నాకు కనపడకూడదు. నువ్వు ఇది చూసి నాకు యాక్ట్ చేసి చూపించాలి, హీరో స్టైల్ చూపించచ్చు, సాంగ్ చూపించచ్చు, ఎనీథింగ్. నాతో ఆ సినిమా పేరు చెప్పించాలి. సో నీకు ఫస్ట్ సినిమా కనపడుతుంది కదా, సో రెడీయా? 3, 2, 1 గో. నీకు అర్థం అవుతుందా? నుంచొని ఒకసారి ఆ స్టెప్ ట్రై చేస్తా, చూడు. కొట్టడానికి కాదు. ఆగు. రెడీ? యాంకర్ మీద చేయి చేసుకున్నా గెస్ట్ రాసేస్తారు. నువ్వు సరిగా చూడు. చూస్తున్నా ఎవరిని చూడండి. ఓకే, నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెందుకు తెలిసి కూడా కావాలని చెప్పు త్వరగా. గట్టిగా చేయి నువ్వు. సినిమా పేరు సడన్గా అయితే రావట్లేదు. విజయ్ ఇది తుపాకీ బీస్ట్. మహేష్ బాబు. అక్కడ ఏముంది? అక్కడ మంచినీళ్ళు ఏముంది? వాడికి చూస్తున్నా వండుతుంది. ఏం కారం? 120 కుర్చీని మడత పెట్టింది చాలు. గుంటూరు కారం. సో కంగ్రాచులేషన్స్, బతికిచ్చాం. సో సక్సెస్ఫుల్ గా లాస్ట్ రౌండ్ కి ఎంటర్ అయిపోయాం ప్రియా. సో ఈ రౌండ్ చాలా సింపుల్, ఈజీ. నేను జస్ట్ ఒక చిన్న పొడుపు కథలు రీల్స్ ఉంటాయి చూడు, అట్లా చిన్న పొడుపు కథ అడుగుతాను. నువ్వు ఆన్సర్ సింపుల్ గా, నువ్వు తెలివైన దాని కూడా బేసిక్ గా చెప్పేస్తావు. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే నేను కొరుకుతా, నువ్వు చెప్పలేకపోతే సేమ్ ఇందా అట్లా హాట్ గా కొరికితే చాలు. సో ఈ రౌండ్ పేరు వచ్చేసి నిప్పురా. జస్ట్ ఫస్ట్ పొడుపు కథ నేను అడిగేస్తాను. అదొక పక్షి.
రెక్కలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఎగరలేదు. ఏంట పక్షి? రెక్కలు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, కానీ ఎగరలేదు. లేపాక్షి, కాదు. మీనాక్షి, విరూపాక్షి కాదు. రెడీ రే, మనకి ఏదో అవసరం అవుతుంది. పక్షి, నిజంగానే పక్షి, ఒరిజినల్ పక్షి. సరే ఒప్పుకుంటే నేను చెప్పేస్తా. ఇంటి వచ్చు కదా ఏమన్నా. ఇచ్చే కదా ఆల్రెడీ పక్షి అని. నిజంగా పక్షి, అది ఒరిజినల్ పక్షి. 5 seconds to go. 5, 4, 3, 2, 2.5, 2:30, 1. ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పు, తర్వాత చచ్చిపోయిన పక్షి. అది తీసి ఎక్కడో పెట్టాలని ఉంది కదా. ఆన్సర్ చెప్పినందుకు నువ్వు చెప్పానా లేదా? అది పక్షా కాదా, చచ్చిపోయిందా బతుకుందా అని వేసి నీకు సంబంధం లేదు, కదలేదు కదా అది. నేను చాలా జెన్యున్ గా చెప్పాను, నువ్వు జెన్యున్ గా తొందర కొరికి. నాకు కూడా ఉంది నువ్వు చెప్పేస్తే. అబ్బా నువ్వు అలా కొరుకుతుంటే దాంట్లోకి ఏమైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా. సరే నెక్స్ట్ క్వశ్చన్. అది ఆదివారం, అమావాస్య, నల్లటి మబ్బులు, పైన చంద్రుడు కూడా లేడు, మబ్బులు ఉన్నాయి. రోడ్డు మీద నువ్వు కారులో వెళ్తున్నావు, నీ కారు లైట్లు కూడా పనిచేయట్లేదు. సడన్ గా నీ కారు ముందు నుంచి ఒకటి పాస్ అయిపోయి ఆయన నువ్వు అనుకోలేదు. డిస్టెన్స్ లో వెళ్ళాడేమో. లేదు, ముందు నుంచి జస్ట్ ఇలా వెళ్ళాడు. లైట్లు లేవు, ముందు చెప్తున్నా. చీకటిగా లేదు కదా. లైట్లు లేవు కదా. లైట్లు అంటే వెలుగుందేమో. అమావాస్య, ఆదివారం. అమావాస్య ఆదివారం అయితే వెలుగుందా? డే టైం ఏమో. అదేనా? ఈవిడ మాత్రం ఇలా లిఫ్ట్ క్యాట్లు. అమ్మాయిని సున్నితంగా హ్యాండిల్ చేయాలి. నువ్వు కొడుకు అమ్మాయిని సున్నితంగానే హ్యాండిల్ చేస్తాను. మండుతున్నట్టుంది. ఎవరి పేరు చెప్తే కళామతల్లి సంబరపడుతుందో, ఎవరి పేరు చెప్తే మీరందరూ నవ్వకుండా ఉండలేరు, ఆయనే మన సుమిత్ రాయ్ కింగ్. ఒక్కసారి మీ వైఫ్ ఫోన్ చేసి ఐ లవ్ చెప్పరా. హలో రమ్య, ఐ లవ్ యూ రా. ఈ అసలు నన్ను చూసేవాడు తాగబోతాడు అనుకుంటారా? చూస్తేనే తాగబోతున్నా. ఇంట్లో చెప్పవు ఫోన్ చేసి చెప్తున్నావుగా. ఐ లవ్ యూ టూ రా. అది నేను చెప్పాలి, నువ్వు కాదు. ర్యాపిడ్ ఫైర్ లో ఫాస్ట్ గా అడుగుతుంటే మీరు ఫాస్ట్ గా సమాధానం చెప్పాలి. ఓకే. మీకు పెళ్ళి అయిందా? కాలేదు. మీకు పిల్లలు ఎంతమంది? 10. పెళ్లి కానిప్పుడు పెళ్ళి ఎక్కడి నుంచి వచ్చారు? పక్కింటోళ్ళు. పక్కన సినిమాలో వెళ్ళినవరు? నేను. మీరు మగోడా ఆడా? నేను అది కాదు ఇది కాదు.